హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి. ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్టు 26 అండి. పెద్ద బాబు బర్త్డే అన్నమాట. పెద్ద బాబు వీక్షిత్ అండ్ మా సిస్టర్ వాళ్ళ పెద్ద బాబు, అంటే మా పెద్ద సిస్టర్ వాళ్ళ పెద్ద బాబు వచ్చేసి ఇద్దరిది ఒకే డేట్ అనమాట. మా పెద్దక్క వాళ్ళ పెద్ద బాబుది, మా పెద్ద బాబుది ఆగస్ట్ 26 బర్త్డే. ఇక్కడైతే కృష్ణాష్టమి కూడా మా బాబు బర్త్డే రోజే వచ్చింది కాబట్టి మేమైతే ఇంట్లో సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాము. అంటే నాకు వీక్ అంతా కూడా బాగా స్ట్రెయిన్ అవ్వటం వల్ల ఓపిక లేదండి, అందుకని లేట్గా అయితే లేచాము. అంటే పిల్లలకి స్కూల్ లేదన్నమాట, కృష్ణాష్టమి సెలవు హాలిడే అనమాట. అందుకని చెప్పేసి లేట్గా లేచి పూజ అయితే చేసుకొని, పూజకి అయితే నేను దేవుడికి పాయసం అయితే చేశాను అనమాట. అస్సలు ఓపిక లేదండి. ఇలా అయితే నేను డెకరేషన్ చేసుకున్నాను. ఇక్కడైతే పాయసం తిని టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. బర్త్డే కాబట్టి ఈవినింగ్ కేక్ కటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇలా అయితే సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను. చూడండి లుకింగ్ అయితే ఎలా ఉందో. ఓకేనండి. ఇక్కడైతే ముగ్గు అయితే ఇలా అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కాకపోతే టెంపుల్లో ఏంటంటే అభిషేకం చేస్తున్నారు, అందుకని చెప్పేసి ఈలోపు మనం కేకు ఇవన్నీ ఆర్డర్ ఇచ్చేసి వద్దాము అని చెప్పేసి ఇక్కడైతే చూడండి కృష్ణాష్టమికి అందరూ కూడా సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అసలు జనం మామూలుగా లేరండి. అన్నీ కూడా ఇక్కడైతే కేక్ షాప్కి అయితే వచ్చాము. చూడండి రేట్స్ అయితే ఎలా ఉన్నాయో. అంటే మాకు ఇక్కడ కేక్స్ అనేది ఇష్టం ఉండదండి. ఊర్లో అయితే 10th బర్త్డే కాబట్టి చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళమి. అక్కడ కేక్ షాప్లో చూపిస్తున్నారు కదా, అలాంటి కేక్స్ పెట్టాలి అని ఒక డ్రీమ్ అనమాట. కాకపోతే ఊర్లో లేము కాబట్టి ఇక్కడైతే స్మాల్గా అయితే ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసాము. ఇదిగో మేము తీసుకున్న బర్త్డే కేక్ అయితే ఈ వైట్ కలర్దండి. అంటే కేక్స్ అన్నీ కూడా చాలా రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. పిల్లలకి ఏంటంటే ఎక్కువ జలుబు అయితే చేస్తుంది, అందుకని చెప్పేసి సింపుల్గా చేద్దాము అని చెప్పేసి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. కృష్ణాష్టమి అయినా కూడా టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే తమిళనాడు వాళ్ళకి ఇక్కడ మనకి శ్రావణ మాసం ఎలానో అలా అనమాట స్టార్టింగు. అందుకని చెప్పేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండి, పెరుమాల్ అని అంటారనమాట. ఈ వెంకటేశ్వర స్వామికి అయితే ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు, అందుకే కట్టన అయితే వేశారనమాట. ఇక్కడ వీళ్ళంతా కూడా అభిషేకం చేసేటప్పుడు కొన్ని సాంగ్స్ అయితే పాడుతున్నారు, నేను అదైతే యాడ్ చేయలేదు. ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నారనమాట. అభిషేకం అయితే అయిపోయింది. స్వామికి హారతి ఇచ్చేసి అంటే నైవేద్యం అలా సమర్పిస్తున్నారనమాట. అందుకే అందరూ కూడా అంటే లేచి దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడైతే చూడండి మీకు కూడా అమ్మవారిని చూపిస్తున్నాను. ఓకేనండి, మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే విక్కీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, తను కూడా వచ్చారు టెంపుల్కి. చెప్పాను కదా వాళ్ళకి శ్రావణ మాసం అని టెంపుల్కి అయితే వచ్చారు. తను మా ఫ్రెండ్ అనమాట. ఇక్కడైతే మేము బాబు పేరున అర్చన అయితే చేయిస్తున్నాం అనమాట. చూడండి టెంపుల్ అయితే చాలా బాగా అలంకరించారు, మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే ఈవినింగ్ అంటే మధ్యలో వ్లాగ్ అంతా కూడా తీయలేదండి, ఎందుకంటే చాలా వీడియో అనేది ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. అందుకని చెప్పేసి కట్ చేయటం ఎందుకు అని అంతా కూడా యాడ్ చేయలేదు. ఇక్కడైతే చూడండి డెకరేషన్ చేయడానికి మా తిప్పలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే డెకరేషన్ చేయాలి అని చెప్పేసి అన్నీ కూడా రెడీ చేసుకున్నాము. కాకపోతే బెలూన్స్ ఊదటానికి పిల్లలు అనేది అది ఇరక్కొట్టారనమాట. అందుకని చెప్పేసి అది తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇవన్నీ పెట్టేటప్పటికి మాకు 2 hours టైం అయితే పట్టింది. అక్టోబర్ 10 అయితే చిన్నబాబు బర్త్డే అనమాట, అప్పుడు తీసుకున్నాము ఇవి. అప్పుడైతే నేను ఒక్కదాన్నే డెకరేషన్ చేశాను. అప్పుడు మా హస్బెండ్ అంటే తను కాలు ఉండటం వలన, ఇప్పుడైతే తను కొంచెం ఫ్రీగా ఉండటం వలన నాకైతే డెకరేషన్కి హెల్ప్ అయితే చేశారనమాట. ఇక్కడ చూడండి వాటన్నిటికీ కూడా గాలి కొట్టి ఇక్కడ మళ్ళీ మొత్తము కూడా సెట్ చేసుకోవడానికి మాకు చాలా టైం పట్టింది.
ఇక్కడ ఏంటంటే పిల్లలు ఉన్నారు కానీ, మనకి ఊర్లల్లో అలా అయితే పెద్దవాళ్ళు కూడా వస్తారు కేక్ కటింగ్‌కి అలా. కానీ ఇక్కడ ఓన్లీ పిల్లలు మాత్రమే వస్తారనమాట. సరే అంటే పిల్లలైనా ఉన్నారు కదా! కొంచెం డెకరేషన్ అన్నా కొంచెం చేద్దాము అని చెప్పేసి డెకరేషన్ అయితే ఇలా అయితే పెట్టామనమాట. మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూడటం వల్ల మాకైతే కొంచెం అంటే కొంతమందికైతే సజెస్ట్ అవుతుందనమాట. కామెంట్స్ కానీ, లైక్ కానీ చాలా తక్కువైతే ఉంటున్నాయి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ, వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న కామెంటే కదండీ మేము అడుగుతుంది. చిన్న కామెంట్ అయితే చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది. ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేయటం వల్ల మంచి మాకు అంటే సజెషన్ అయితే వస్తుందనమాట సజెస్ట్‌లోకి. ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నామనమాట. చాలా హడావిడి అయిపోయిందండి. కేక్ కటింగ్‌కి మేము 6:30, 7కి అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఇక్కడ అంటే అంతా కూడా డెకరేషన్ చేసి ఇదంతా చేసేటప్పటికి పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ ఉండటం వలన ఆ 2 డేస్ కూడా ఆడుకొని వాళ్ళు హోంవర్క్ చేయటం వలన వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఏంటంటే కొంతమందికి క్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట ఈవినింగు. అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటంటే పిల్లలకి కొంచెం కన్వీనియంట్ టైంలో పెడదాము అని చెప్పేసి 7:45కి అయితే స్టార్ట్ చేశాము నైట్ కేక్ కటింగ్ అనేది. చాలా హడావిడి అయిపోయిందండి. వెళ్ళి ఏదో కనిపించిన శారీ అయితే కట్టుకొనైతే వచ్చేసాననమాట. ఏదో చేయాలనుకుంటాం కానీ అంత హడావిడి అయితే అయిపోతుంది. కాకపోతే సింపుల్‌గా ఇలా చేశాము. అంటే 10థ్ బర్త్‌డే కాబట్టి ఊర్లో అక్క వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు అంటే వీళ్ళ అత్త వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కాబట్టి కొంచెం అంటే బావుంటుంది. కాకపోతే ఇక్కడ కాబట్టి పిల్లలున్నారు కాబట్టి అంత అనిపించలేదనమాట. కాకపోతే 10థ్ బర్త్‌డే కదా! చాలా బాగా చేయాలనుకున్నాము. కాకపోతే కుదరలేదు. పిల్లలకేంటంటే స్కూల్ ఉన్నప్పుడు మనం ఇవన్నీ చేయటానికి కుదరదు కదా! ఇక్కడైతే చూడండి కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. చాలా హడావిడి అయిపోయింది. ఏంటంటే మనం వీడియో తీయాలి అన్న కెమెరామెన్ అంటే ఫోటో తీయాలి వీళ్ళంతా కావాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆ రోజు కృష్ణాష్టమి కాబట్టి చూడండి ఇద్దరు పాపలైతే మనకి గోపికమ్మ డ్రెస్సులు అయితే వేసుకొని వచ్చారనమాట. అంటే నైటు టెంపుల్‌కి వెళ్ళటానికి అని చెప్పేసి ఇలా అయితే రెడీ అయ్యి వచ్చారు. ఇక్కడైతే మా హస్బెండ్ నేను ఫస్ట్ బాబుకి అక్షింతలైతే వేసి స్టార్ట్ చేసామనమాట. కాకపోతే ఏంటంటే అది లాస్ట్‌లో అయితే యాడ్ చేయటం జరిగింది. పిల్లలకేంటంటే ఇదొక హ్యాపీనెస్ అనమాట. అంటే మా చిన్నప్పుడైతే ఇలా కేక్ కటింగ్‌లు అవేం లేవండి. మాకంత అలవాటు లేదు. కానీ ఇప్పట్లో పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి ఇదే కదా ఒక మెమరబుల్ మూమెంట్ అనేది. మనప్పుడంటే ఇవన్నీ ఏమీ లేవు కానీ ఇప్పట్లో ప్రతి ఒక్క పిల్లలకి కానీ ఎవరికైనా కూడా పెద్దవాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బర్త్‌డేస్ అని అంటే మ్యారేజెస్ డే అని అట్లాగా. కానీ మాకు అలాంటి సెంటిమెంట్స్ కానీ అలాంటివేం లేవండి. కానీ పిల్లల కోసం మాత్రమే మేము ఇలా కేక్ కటింగ్స్ ఇవన్నీ వాళ్ళ హ్యాపీనెస్ కోసమే చేస్తున్నామనమాట. ఇక్కడైతే పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. వీళ్ళంతా కూడా టయానికి రావటం కానీ, కేక్ కటింగ్ కానీ ఏంటంటే వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఇక్కడైతే పిల్లలు చాలా హ్యాపీ అనమాట. ఫస్ట్ అక్షింతలు అది వేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసాము. ఇక్కడంతా కూడా అంటే మనం ఫస్టే అనుకుంటాము ఈ వీడియో ఫస్ట్ చేయాలి అని. కాకపోతే అన్నీ మిక్స్ అవ్వటం వలన ఇక్కడ ఎడిటింగ్‌లో ఏంటి అంటే ఒక్కొక్క వీడియో తర్వాత ఒక్కోటి వస్తదనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ పెడుతుంటే నేను ఫోటో తీయటం, తను పెడుతుంటే నేను పెడుతుంటే తను తీయటం అయితే జరిగింది. ఇద్దరిమి కూడా కొన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ వీడియో ఏంటి అంటే లేట్ అయిపోతుంది పోస్ట్ చేయటం అని చెప్పేసి పిక్స్ అయితే యాడ్ చేయట్లేదు. ఏంటంటే పిక్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. ఇప్పటికే 2 మినిట్స్ ఉన్న వీడియో నేను 10 మినిట్స్‌కి అయితే తీసుకొచ్చాననమాట. 20 మినిట్స్ అయితే ఉంది వీడియో. కానీ మొత్తం కూడా కట్ చేసి నేను 10 మినిట్స్ 10 ½ మినిట్స్‌కి అయితే తీసుకొచ్చాను. ఇక్కడైతే పిల్లలు అంటే టెంపుల్‌కి
స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ మదర్ పిలుస్తున్నారనమాట. అందుకని సెల్ఫీ దిగుతా మధ్యలో పక్కకైతే వెళ్ళటం జరిగింది. ఇక్కడైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అని మేము అనుకుంటున్నాము. మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బర్త్డే పార్టీ ఎలా చేసాము, కేక్ ఎలా ఉంది, పిల్లలందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేయటం వల్ల మాకొక అంటే మోటివేషన్ అయితే ఉంటుంది. లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడైతే పిల్లల్ని మేము ఆశీర్వదిస్తున్నాం అనమాట. పిల్లలందరూ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. అవన్నీ కూడా ఓపెనింగ్ ఏమేమి గిఫ్ట్లు వచ్చాయి ఏంటి అనేది ఇంకో వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ అంటే డైలీ వ్లాగ్లో ఉంటుంది కదా, ఆ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను. పిల్లలందరూ కూడా హడావుడిగా అప్పటికప్పుడు గిఫ్ట్ వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేశారనమాట. ఏంటంటే 7 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఇంకో బాబు కూడా రావాలి, కాకపోతే బాబు రాలేదనమాట. ఏమేమి గిఫ్ట్లు వచ్చాయి ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే పిల్లలు చాలా హ్యాపీ అనమాట. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.